అది కొత్తపట్నం, పాతరతి, కొత్తపట్నం జిల్లా. మా ఆయన పేరు సుబ్బారావు, నా పేరు సుబ్బరామ్మ. మా ఆయనకి 5-6 సంవత్సరాల నుంచి తలనొప్పి వస్తుంది. చూపించుకుంటున్నాడు, తగ్గట్లా. ఈ సంవత్సరంలో 11వ నెలల కానించి తలనొప్పి వచ్చింది. తలనొప్పి వస్తే హాస్పిటల్లో చూపించుకుంటే తగ్గకపోతే ఎక్స్రే తీసేది, స్కానింగ్ తీసేది, తీసినా తగ్గకపోతే నేనేం చేశానంటే ఈ తోటకి 3వ నెలలో ఆదివారం రోజు తీసుకొస్తే ఇక్కడ మోకరించి ప్రార్థన చేసుకొని నేను, ప్రభా నా భర్తకు కానీ తగ్గిపోతే నేను సాక్ష్యం చెప్పుకుంటా, మరి ఎందుకో నాకైతే తెలియదు ఆయనలో ప్రాబ్లం ఏముందో తలలో అని చెప్పి నేను అనుకుంటే పాస్టర్ చేత ప్రార్థన చేసుకున్నాము. ఆదివారం రోజు వెళ్ళిపోయాం. ఆదివారం రోజు వెళ్ళిపోయిన తర్వాత సోమవారం రోజు ఉదయాన్నే రాయబడింది. మళ్ళీ తలలో నుంచి నరాల్లో నుంచి గొంతులోకి వచ్చింది. ఉదయాన్నే ఒక రాయ, మధ్యాహ్నం 1 గంటకు ఒక రాయ, మళ్ళీ రాత్రి 8 గంటలకు ఒక రాయ, 3 రాళ్ళు పడ్డాయి. అప్పటి నుంచి తలనొప్పి లేదు నా భర్తను దేవుడు స్వస్థపరిచాడు. మన దేవుడు అన్యాయస్తుడు కాదు, మన దేవుడు దుర్మార్గుడు కాదు, మన దేవుడు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. ఈ సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ద్వారా స్వస్థత పొందాలనుకుంటున్నారా? అయితే మా అడ్రస్ యేసుక్రీస్తు దివ్యశాంతి స్వస్థత ప్రార్థన తోట, బ్రదర్ ఆర్ సతీష్ పాల్ గారు, చిన్నగనుమల గ్రామం, పింగరాయకొండ మండలం, ప్రకాశం జిల్లా. మా ఫోన్ నెంబర్ 9849867516.